పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పిఠాపురం అభివృద్ధిలో భాగంగా 24వ వార్డులో 4.60 లక్షల నిధులతో కాలువల నిర్మాణ మరియు 29వ వార్డులో 4.60 లక్షల నిధులతో కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను పరిశీలించేందుకు పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు ఆధ్వర్యంలో 24వ వార్డు ఇన్ఛార్జ్ దాసర నాగలక్ష్మి అధ్యక్షతన మరియు 29వ వార్డు ఇన్ఛార్జ్ మద్దాల రమేష్ వార్డులో డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ పిఠాపురం అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కోసం నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. కాలువల నిర్మాణంలో నాణ్యతతో పనిచేయాలని కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి దత్తు, గుండె వీరభద్రరావు, సారిపల్లి రాము, ఈగల మణికంఠ, దాసర లోవకుమార్, పడాల లోవ, వనం వీరబాబు, సూరవరపు సత్యరాజు, భవానీ, జనసేన పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కమిటీ సభ్యులు, వీర మహిళలు మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది పిఠాపురం టౌన్ 29వ వార్డు. పిఠాపురం టౌన్ అభివృద్ధిలో భాగంగా 29వ వార్డులోకి 2 ట్రైన్లు శాంక్షన్ అయ్యాయండి. దానిలో భాగంగా ఈరోజు ఒక ట్రైన్ వేయడం జరుగుతుంది. దానికి మొత్తంగా 210 మీటర్లకి శాంక్షన్ అయింది. 4,50,000 వ్యయంతో జరుగుతుంది. ఈ అభివృద్ధికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. మా వార్డు ప్రజలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి. గురుపౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మాకు ఇక్కడ 24వ వార్డు మంచినీళ్ళ దగ్గర గత కొంతకాలంగా డ్రైన్ లేదని మేము కళ్యాణ్ గారికి విన్నపం పెట్టుకోగానే మా టౌన్ ఇన్ఛార్జి ఒక లెటర్ పెట్టగానే టౌన్ ఇన్ఛార్జి గారు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇది డ్రైన్ వచ్చి 100 మీటర్ల పొడవు, కాస్ట్ వచ్చి 4,90,000 అండి. అందుకని మన టౌన్ ఇన్ఛార్జి గారికి అలాగే మన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జి అండి. ఈరోజు గురు పౌర్ణిమ దినోత్సవం పండుగ జరుపుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారి తరఫున పిఠాపురం ప్రజలందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మనకి పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండి దాని తర్వాత డిప్యూటీ సమయంలోనే వాగ్దానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే పిఠాపురంలో ఉన్న ఎన్నో దేవాలయాలకి 20 కోట్ల రూపాయల వరకు నిధులని శాంక్షన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత పిఠాపురం సుందరీకరణ పనుల్లో భాగంగా పిఠాపురంలో రోడ్లు, డ్రైన్లు వీటన్నిటికి కూడా ఇంచుమించుగా ఒక 30 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక్క డ్రైన్లకి 5 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి వార్డులో కూడా డ్రైన్లు, రోడ్లు అన్నవి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు పిఠాపురం 24వ వార్డులో మనకి ఇక్కడ ఒక డ్రైన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దానికి ఇంచుమించుగా మనకి 4,90,000 వరకు శాంక్షన్ జరిగింది. 100 మీటర్ల డ్రైన్ ఇక్కడ వేస్తున్నారు. ఈ డ్రైన్ పనులు పర్యవేక్షించడానికి వార్డు ఇన్ఛార్జీలతో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మనకి డ్రైన్లు సరిగ్గా ఉంటేనే పిఠాపురంలో శానిటేషన్ అన్నది సరిగ్గా ఉంటుందండి. ఎక్కడెక్కడ మురుగునీరు నిలిచిపోతే వచ్చింది వర్షాకాలం కాబట్టి ఇక్కడ దోమలు అవి పెరిగి సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ లేకుండా చూడడానికి ముందు ఇంపార్టెన్స్ డ్రైన్లకి ఇమ్మని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే డ్రైన్ల పనులు చాలా త్వరితగిన ఇక్కడ అధికారులందరూ చేస్తున్నారండి. వాటిని వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. మనకి ఈ అవకాశాన్ని పిఠాపురం అభివృద్ధిలో మనల్ని కూడా భాగస్వాములుగా చేసిన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ 24వ వార్డుతో పాటు 29వ వార్డులో ఉన్న డ్రైన్ కూడా ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా మేము వెళ్ళాము. అక్కడ ఇంచుమించు
10 మీటర్ల డ్రైన్ వేస్తున్నారు. అది కూడా 4,60,000తో శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఈ వార్డులో ఆ వార్డు అని కాదండి, ప్రతి వార్డులో కూడా డ్రైన్ నిర్మాణం అన్నది త్వరితగిన వాళ్ళు వర్కులు కంప్లీట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ.